పేదలకి ఇల్లు అనేటటువంటిది వాళ్ళ జీవితకాలం కల. పేదలేంటి, అసలు ఒక మనిషి ఒక కుటుంబానికి సొంత ఇల్లు అనేది జీవితకాలపు కళ. అలాంటి కళని నిజం చేసుకోవడానికి రాత్రి పగలు ప్రయత్నించి చచ్చిపోయినా కూడా ఇల్లు లభించిన వాళ్ళు ఉన్నారు. అద్దెలతోనే జీవితాంతం బ్రతికినటువంటి తరతరాలు ఉన్నాయి. అట్లాంటిది పేదలకి అందరికీ ఇల్లు దక్కాలన్నటువంటి నరేంద్ర మోడీ సంకల్పానికి 2014, 19, 19, 24 ఇది కంటిన్యూ అవుతుంటే అప్పట్లో 20 లక్షల ఇళ్ళు శాంక్షన్ అయితే చివరికి అది పేదవాడికి ఇండివిజువల్ హౌస్ లేకుండా చేసి దాన్ని ఏమంటారు టిడ్కో ఇళ్ళు అని పెట్టి అది గృహప్రవేశాలు చేయించి ఒక్క ఇల్లు చేతికి ఇవ్వకుండా వదిలేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి 30 లక్షల మందికి ఇల్లు ఇస్తానని లబ్ధిదారులు గుర్తించి అందరికీ స్థలాలు ఇచ్చి అందులో 19 లక్షల మందికి ఇళ్ళకు కూడా శాంక్షన్ చేస్తే 7 లక్షల ఇళ్ళు పూర్తయినాయి. అంతకుముందు ఇళ్ళకి సంబంధించి టిడ్కో ఇళ్ళవి కూడా ఒక 50,000 పూర్తి చేశాడు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి ఒక 2 లక్షల ఇల్లు ఇచ్చారు. మొన్న ఇంకొక 3 లక్షలు. అవి జగన్ టైంలో ఇవి మాత్రమే పూర్తి చేస్తున్నారు తప్ప వీళ్ళు కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో విఫలమవుతున్నారనడానికి పార్లమెంటులో ఇదిగో ఇదే లెక్క. పార్లమెంటులో ఇదిగో ఆ గ్యాప్ చూడండి ఏం నడుస్తుందో. డబ్బులు 10 పైసలు తీసుకురాలేకపోవడం, కేంద్రంలో మనమే ఉండి రాష్ట్రంలో మనమే ఉండి ఎందుకు తీసుకురాలేకపోతున్నారు అన్నది తేల్చుకోవాల్సి ఉంది. 2024-25లో 31,252 ఇళ్ళు శాంక్షన్ అయితే అంతకుముందు ఇళ్ళు ఆ ఇళ్ళు కలిపి 96,415 ఇళ్ళు పూర్తయితే అదే సందర్భంలో దీంట్లో అమౌంట్ శాంక్షన్ అయ్యింది చూసుకుంటే 468 కోట్లు అమౌంట్ కూడా శాంక్షన్ అయితే 5 పైసలు డబ్బులు తెచ్చుకోలేకపోయారు. రిలీజ్ కాలేదు. ఎక్కడ తేడా జరిగింది? సెంట్రల్ షేరు ఇందులో 379 కోట్లు, టోటల్గా 1,165 కోట్లతో కట్టాల్సినటువంటి ఇళ్ళు. ఇది అదే 25-26లో మళ్ళీ 17,171 ఇళ్ళు శాంక్షన్ చేసింది కేంద్ర ప్రభుత్వం. 73,719 పూర్తయినాయి అంతకుముందు వాటితో కూడా కలిపితే. దీనికి 227 కోట్లు శాంక్షన్ చేస్తే 242 కోట్లు వరకు రిలీజ్ చేశారు మొన్న. ఇది లెక్కలు చెప్తున్నటువంటి సత్యం. ఓవరాల్గా మన 2015-16 అంటే మొదటిసారి చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లెక్క చూసుకుంటే ఈ మొత్తం డేటాలు 19,55,310 ఇళ్ళు శాంక్షన్ అయితే జగన్ హయాం వచ్చాకనే అవి కన్స్ట్రక్షన్ బిగిన్ చేయడం కానీ చాలా వరకు పూర్తయినాయి. అప్పుడు ఒక 7 లక్షలు, చివరిలో ఒక 3 పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు మొత్తం కలిగితే 11,24,209 ఇళ్ళు కంప్లీట్ అయినాయి. శాంక్షన్ అయినాయి 29,000. ఇప్పుడు ఇందులో సెంట్రల్ అసిస్టెంట్ శాంక్షన్ అయింది 29,811 కోట్ల రూపాయలు. 22,435 కోట్లు కేంద్రం ఇచ్చేసింది కూడా. అది ఇక్కడ స్పెషాలిటీ.